8 రకాలైన వ్యక్తులు నిందలు ఎదుర్కొంటారని ఆయుర్వేదం చెప్తుంది. వీళ్ళని అష్టనిందిత వ్యక్తులు అంటారు. ఇలాంటి వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు సన్నగా ఉండేవాళ్ళు, అంటే ప్రధానంగా కండరాలు ఆర్చుకుపోయి బలహీనంగా ఉన్నవాళ్ళు. వీళ్ళు ఏ పని చేతగాక నిందలు ఎదుర్కొంటూ ఉంటారు. అందరూ వీళ్ళని తిడుతూ ఉంటారు. అలాగే ఆత్మన్యూనతా భావానికి వీళ్ళు లోనవుతూ ఉంటారు. మరి ఈ కండరాల పెరుగుదల కావాలనుకుంటే ఏం చేయాలి? మీ మజిల్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి ఆయుర్వేద మందులు వాడుకోవాలి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. కండరాల పెరుగుదలకి సహాయపడేటువంటి ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, అలాగే ఆయుర్వేద ఔషధాలు కూడా, వీటిని మనం తెలుసుకుందాం. చూడండి, ఈ ప్రోటీన్ అనే మాట మీరు వింటూనే ఉన్నారు. అసలు మేజర్గా 3 ఫుడ్ గ్రూప్స్ ఉంటాయి. ఒకటి కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, 2 మాంసకృతులు అంటే ప్రోటీన్స్, 3 ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు. ఇది స్థూలంగా. ప్రోటీన్ అనేది ఏమిటి అంటే మన శరీరంలో ప్రతి కణానికి అవసరమైనటువంటి ముఖ్యమైన పోషకం ఇది. అంటే మాంసకృతులు ప్రతి కణం తయారీకి అవసరం. ప్రోటీన్లన్నీ శరీరం నిల్వ చేసుకోలేదు. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తింటూ ఉండాలి. చేతే అన్నాదిభిహి అంటుంది ఆయుర్వేదం. అంటే చేయమంటే వృద్ధి పొందటం, అంటే మన శరీరం కణాలు ఇవన్నీ కూడా వృద్ధి పొందుతూ ఉంటాయి. వీటితో అన్నాదిభిహి అంటే అన్నాదుల చేత. ఈ అన్నాదుల్లో ముఖ్యమైనది ప్రోటీన్ రిచ్ ఫుడ్. ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు తీసుకోవటం వల్ల కండరాలు పెరుగుతాయి. అంతేకాదు ఇది ఇండైరెక్ట్గా ఎముకలు, కీళ్ళు, జుట్టు, అక్కడికి యాంటీబాడీస్, హార్మోన్స్, ఎంజైమ్స్, వీటికి కూడా ఈ ప్రోటీన్ అనేది చాలా చాలా అవసరం. ఇన్ఫెక్షన్స్తో అనేక మంది బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఇమ్యూనిటీ అవసరం. ఇన్ఫెక్షన్స్తో పాటు ఈ వ్యాధులను పోరాడేటువంటి ప్రతిరోధక కణాలను తయారు చేయడానికి ప్రోటీన్ అనేది సహాయపడుతుంది. కణాలను ఆరోగ్యంగా ఇది ఉంచుతుంది. కొత్త కణాలని ఈ ప్రోటీన్ అనేది సృష్టిస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు ఓవర్ ఎపిటైట్ అంటే భస్మకాగ్ని అంటారు. అంటే అధికంగా ఉండేటువంటి ఆకలిని నియంత్రించడానికి సహాయపడతాయి. కాబట్టి ఇది మీకు గుర్తు. కార్బోహైడ్రేట్ తిన్నారనుకోండి ఇన్సులిన్ స్టిమ్యులేట్ అయ్యి ఎక్కువ ఆకలి వేస్తుంది. అదే ప్రోటీన్ తిన్నారనుకోండి ఆకలి కంట్రోల్ అవుతుంది. ఇది డిఫరెన్స్. ప్రోటీన్లను ఎక్కువ ఉండేటువంటి ఆహారాల గురించి ఇప్పుడు వరుసగా తెలుసుకుందాం. ఏమిటి ఆహారాలు, వీటి ప్రత్యేకత ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది చేపల గురించి. చేపల్లో ప్రోటీన్ ఉంటుంది. అంతేకాదు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. 100 గ్రాముల ఈ సాల్మాన్ ఇలాంటి చేపలలో 206 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఈ సాల్మన్ చేపలు లాంటి వాటిని రెగ్యులర్గా తింటూ ఉంటే బరువు అదుపులో ఉంటుంది. ఎందుకంటే ఇది ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ప్రధానంగా పొట్ట చుట్టూ ఉండేటువంటి కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. అదే సమయంలో ఇది క్యాలరీలు తక్కువ ఉంటాయి. అదే సమయంలో ప్రోటీన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి కండరాలు స్ట్రెంథన్ అవుతాయి. మాంసం మాంసేన వర్ధతి అని ఆయుర్వేదంలో సామెత. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది చికెన్ అంటే కోడి మాంసం. వీటిలో కూడా స్కిన్లెస్ చికెన్ అయితే ప్రోటీన్ చాలా తక్కువ, ఫ్యాట్ తక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. చికెన్ మాంసం దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. 100 గ్రాముల ఈ చికెన్ మాంసంలో సుమారుగా 31 గ్రాముల ప్రోటీన్ అనేది ఉంటుంది. చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కండరాల పెరుగుదల కోసం సహాయపడుతుంది. పిల్లలకి ఇవ్వదగినటువంటి మంచి ఆహారం ఇది. ఇక ఈ మధ్య చాలామంది గుడ్డును చూసి భయపడుతున్నారు. అయితే గుడ్లో కూడా ప్రోటీన్ అనేది సమృద్ధిగా లభిస్తుంది. గుడ్డు ప్రత్యేకత ఏంటంటే క్యాలరీలు తక్కువ ఉంటాయి, ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి. గుడ్డు కేవలం ఇవే కాదు, అంటే ప్రోటీన్సే కాదు, విటమిన్ డి ఉంటుంది, ఐరన్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. గుడ్డులో ఉండేటువంటి తెల్ల సొనలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. శరీరానికి అవసరమైనటువంటి ఇది ప్రోటీన్ ఫుడ్ ఇది. కాబట్టి బరువు తగ్గటానికి, కండరాల పెరుగుదలకి ఈ ప్రోటీన్ అనేది అవసరం. కాబట్టి గుడ్డుని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. కనీసం 2 రోజులకి ఒక గుడ్డన్నా మీరు తీసుకోవచ్చు. ఇక ప్రోటీన్ ప్రొవైడ్ చేసే తర్వాత ముఖ్యమైన పదార్థం పాల ఉత్పత్తులు. జున్ను, పెరుగు, చీజ్ లాంటి పాల ఉత్పత్తుల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ప్రోటీన్స్ అనేవి అందుతాయి మిగతా వాటితో పాటుగా. వీటిలో ముఖ్యమైనది, చాలా విలువైనది ఏమిటంటే పెరుగు. ఆరోగ్యకరమైనటువంటి సమతుల్య ఆహారం గురించి చెప్పాల్సి వస్తే పెరుగు గురించి చెప్పాలి. దీంట్లో ప్రోబయోటిక్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. అనేక రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. పెరుగును తినటం వల్ల ప్రోటీన్ అందటమే కాదు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అందుతాయి. 1 కప్పు పెరుగులో దాదాపు 17 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది ఒక అమేజింగ్ విషయం.
ఇక మామూలుగా కాయగూరలు అంటే కేవలం ఫైబరు తర్వాత కొద్ది గొప్ప కార్బోహైడ్రేట్ ఉంటుంది, ప్రోటీన్ ఉండదేమో అనుకుంటారు. కానీ దీంట్లో కూడా కొద్ది గొప్ప ప్రోటీన్ అనేది ఉంటుంది. ఉదాహరణకు వీటి ప్రోడక్ట్స్, ఒక టేబుల్ స్పూన్ గుమ్మడికాయ గింజల ద్వారా 5 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. గుమ్మడికాయ గింజల్లో అధిక పోషకాలు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు అన్నీ ఉంటాయి. వీటిని తినడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యల నుంచి మీరు రక్షణ పొందొచ్చు. ఇక బంగాళదుంప, మెయిన్గా చిలకడ దుంప, స్వీట్ పొటాటో, అలాగే బ్రౌన్ రైస్, ఓట్స్, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా సమృద్ధిగా ఈ ప్రోటీన్ అనేది మీకు అందుతుంది కార్బోహైడ్రేట్తో పాటుగా. కాబట్టి వీటిని మీరు తీసుకోవచ్చు. ఇక ఈ ప్రోటీన్ కోసం ఆయుర్వేద మందులు ఉన్నాయా అని చాలామంది అడుగుతున్నారు. కండాల పెరుగుదలకి ఆయుర్వేద మందులు ఉపయోగపడతాయి. ఉదాహరణకు ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది, అశ్వగంధ. దీంతో తయారైనటువంటి అజాశ్వగంధాది లేహ్యం, ఇలాంటి వాటిలో ఈ ప్రోటీన్ అనేది సమృద్ధిగా లభిస్తుంది. ప్లస్ ఇది ప్రోటీన్ అబ్జార్ప్షన్కి సహాయపడుతుంది. కాబట్టి శారీరక బలం పెరగడానికి, కండాల పెరుగుదలకి ఈ అశ్వగంధను వాడుకోవచ్చు. లేహ్యం రూపంలో వాడుకోవచ్చు, లేదా దీన్ని పొడి రూపంలో కూడా వాడుకోవచ్చు, పాలకు కలిపి. ఏదేమైనా దీంతో శక్తి సామర్థ్యాలు 2 కూడా పెరుగుతాయి. రోజుకి 2 సార్లు మీరు దీన్ని పౌడర్ ఫామ్లో కానీ, ట్యాబ్లెట్ ఫామ్లో కానీ, లేహ్యం ఫామ్లో కానీ తీసుకోవచ్చు. తర్వాత చెప్పుకోవాల్సింది ముఖ్యమైనది శతావరి. ఇది ప్రధానంగా మహిళలకు సంబంధించింది, కానీ అందరూ వాడుకోవచ్చు. శతావరి అనేది శక్తినిస్తుంది. మహిళల తాలూకు ఆ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది. కండాల పునరుద్ధరణకు కూడా ఇది సహాయపడుతుంది. దీన్ని పౌడర్ రూపంలో పాలకు కలిపి తీసుకోవచ్చు, క్యాప్సూల్స్ రూపంలో కూడా దీన్ని వాడుకోవచ్చు. తర్వాత అతి ముఖ్యమైన మరొకటి ఉంది, సఫేద్ ముస్లి అంటారు. ఇది ప్రధానంగా సెక్సువల్ స్టిమ్యులేట్గా పనిచేస్తుంది, కానీ జనరల్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మజిల్ స్ట్రెంత్కి సహాయపడుతుంది. శారీరక బలానికి, శక్తికి, కండాల పెరుగుదలకి సఫేద్ ముస్లి ఎంతో ఉపయోగపడుతుంది. రోజుకి 2 సార్లు సఫేద్ ముస్లిని పౌడర్ ఫామ్లో తీసుకోవచ్చు మీరు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది పల్లేరు, గోక్షర. ఇది శక్తిని పెంచేటటువంటి ఒక గొప్ప ఔషధి. దీంతో కండాల పెరుగుదల ఉంటుంది. దీన్ని కూడా పౌడర్ ఫామ్లో కానీ, ట్యాబ్లెట్ ఫామ్లో కానీ మీరు తీసుకోవచ్చు. ఇవే కాకుండా అనేక ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని కూడా మీరు వైద్య సలహాతో తీసుకుంటే మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది. అదే సమయంలో మీరు బరువుని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవుతుందని ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఆ లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.